మన పొలంనేరులో మహానుభావుడి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని 2వ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. దానికి మన పొలంనేరులో ఉన్న హిందువులందరూ ఇలా పెద్దలందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తున్నాము. నా కోరిక ఒకటేనండి, మేము ఎందుకు కష్టపడుతున్నామంటే ప్రతి తల్లి ఒక శివాజీ మహారాజ్ తయారు చేసింది. ఆయన బిడ్డల్ని సంభాజీ మహారాజ్ తయారు చేశాడు. వాళ్ళ వారసత్వము మన ప్రతి ఒక్క హిందూ బిడ్డలను వచ్చింది. దానికి కారణం ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి. అలా ప్రతి తల్లి, ప్రతి స్త్రీమూర్తి తన బిడ్డలను, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఎవరైనా సరే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో పెంచండి, వాళ్ళలాగా తయారవ్వాలి. దానికోసమే మా ఈ ప్రయత్నము. వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా ఇది ఈరోజు చేసుకుంటూ రేపటి తరాన్ని మన వారసులకి అందించాలి, తయారు చేయాలని ఒకే ఒక తపన. ఇప్పుడు మన పిల్లలు చెడు దోవలు పట్టిపోతున్నారు, వ్యసనపరులు అయిపోతున్నారు. దయచేసి ప్రతి తల్లి ఇందులో భాగస్వామ్యం చేయండి. మేము ఇక్కడ మురుగేష్, ప్రవీణ్, రాజేష్ గారు, మన శ్రీనివాస్ గారు ఇలా ఒక 5-6 మంది మాత్రమే 1000 పవళ్ళు 10 రోజులుగా కష్టపడి పోరాడి ఇలాంటి వాళ్ళ పెద్దల సహకారంతో చేస్తున్నాం. సర్వనన్న గారు, వంశీ గారు ఇట్లా వీళ్ళ సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మీరు కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలను తీసుకొస్తే భారతదేశం సనాతన ధర్మానికి పుట్టింది భారతదేశం. మనం ఈ దేశంలో పుట్టడం, ఈ నేల మీద పుట్టడం మనం చేసుకున్న పూర్వజన సుకృతం. పోతే మళ్ళీ రాదు. ఉన్నప్పుడే కాపాడుకోండి. రేపటి తరం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళ జయంతులు చేయాలి. వాళ్ళని స్ఫూర్తిగా మన పిల్లలకు వాళ్ళ స్ఫూర్తి నేర్పించాలి. పుట్టినప్పుడే పొట్టు పెట్టమని నేర్పించండి, బిడ్డలకి గుడికి పంపించండి. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పండి. ప్రతి ఒక్కరు మారుతారు, చేరుతారు. మన భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మ వారసులుగా కాపాడుకుందాం. జై భవానీ, వీర శివాజీ. అలాగే ఒక నిమిషం అండి, ఇక్కడ మీడియా మిత్రులు కానీ మాకు వారం రోజులుగా మాకు చాలా పూర్తి సహకారం ఇస్తూ ఉన్నారు. నిన్న పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు, అందరికీ ఇచ్చి మాకు ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చారు. పోలీసులు కూడా వాళ్ళకి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీడియా మిత్రులు కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి హిందూ బంధువుకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఇట్లా మీ భవదీయ మురుగేష్, హిందూ చైతన్య వేదిక ప్రెసిడెంట్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం మన పొలంనేరు నియోజకవర్గంలో మురుగేష్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి రాత్రింబగలు కష్టపడి ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతిని ఇంత రంగరంగ వైభవంగా చేస్తున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళ బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నా కుటుంబ సభ్యులు అందరూ, హిందువులందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు చేసుకుంటున్నా. ముఖ్యంగా మనము ఒక విషయం తెలుసుకోవాలా, మన భారతదేశంలో హిందువుల దేవాలయాలు కావచ్చు, హిందుత్వాన్ని కానీ మొట్టమొదటి కాపాడిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఛత్రపతి శివాజీ గారు అనేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఈరోజు ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆయన ఛత్రపతి శివాజీ హిందువులకి ఎంత పోరాటం చేశాడో, రాత్రింబగళ్ళు ఆయన జీవితాన్ని హిందువులకి అంకితం చేసినాడు. కావున అటువంటి గొప్ప వ్యక్తికి తండ్రిని మించిన తనయుడుగా ఛత్రపతి శంభాజీ గారు కూడా చాలా మన భారతదేశానికి చాలా సేవలు చేసినారు. ఆయన కూడా తెలుసుకోవాలా. నేను మీ అందరికీ, హిందువులందరికీ, భారతదేశం అందరికీ ఒకటే మాట చెప్తున్నా,
ఛత్రపతి శివాజీ గారిని మనం ఏ విధంగా గుర్తించి ఆయనకు గౌరవిస్తున్నామో అదే విధంగా ఆయన కుమారుడైన ఛత్రపతి సంభాజీ గారిని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించి ఆయన సేవలను గుర్తించి ఆయన్ని కూడా మనము ఒక జయంతిని ఒక రంగరంగ వైభవంగా చేసిన బాధ్యత ప్రతి ఒక్క హిందువులు కూడా ఉందనేసి కూడా నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఒకటే మాట చెప్తా, ఈ ప్రపంచంలోనే ఎక్కడ 4 పాదాల పైన ఉండే ధర్మం ఏకైక ధర్మం అదే సనాతన ధర్మం అనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. కావున సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుడిగా ఉంది. మన అధ్యక్షుడైన మురుగేష్ చిన్న వయసు అయినా ఒక మాట చెప్పాడు, ప్రతి తల్లి కూడా వాళ్ళ బిడ్డల్ని మనం ఒక ఛత్రపతి శివాజీ మాదిరి సంభాజీ మాదిరి తయారు చేసి భారతదేశానికి ఉపయోగానికి వాళ్ళు తోడు ఇంత అంత అవసరం ఉంది. కావున ప్రతి తల్లి కూడా ఇది గుర్తించి వాళ్ళ బిడ్డలు కూడా దీంట్లో ఒక కలిసిమెలిసి వీళ్ళతో అందరూ ఉండేటట్లు కూడా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క తల్లి కూడా ఉందని వేడుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన వీళ్ళ మురుగేష్ వాళ్ళ మిత్ర బృందానికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులందరూ నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక లెజెండ్గా ఉండాలనేసి నేను ఆది పరాశక్తి భవానికి పాదాలకి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నా జీవితం ప్రజాసేవకే అంకితం సనాతన ధర్మంకే అంకితం అనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గేదం సార్. జై శివాజీ. మీడియా మిత్రులకి నమస్కారం. అందరూ కవర్ అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ అని. యాక్చువల్లీ మాది లోకల్ కాదు, బట్ మాకు ఈ పల్మేరు ఎట్లయిపోయిందంటే పుట్టిల్లు అని చెప్పేసి మాకు ఒక తర పుట్టిల్లాగా అట్లయింది. ముళబాగ్లో మేమున్నా కూడా ప్రతి నెల ఏదో ప్రోగ్రామ్కి అందరూ పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు చాలా సంతోషకమైన రోజు. ఎలా అంటే మహానుభావుడు, ఆయన గురించి చెప్పాలన్నా కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనోళ్ళు అన్నోళ్ళు మురుగేష్ అని చెప్పినట్ల ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లో ఫ్యామిలీస్ వీళ్ళంతా అంటే అక్కోళ్ళు అన్నోళ్ళు అంతా ఎట్లా ప్లే చేయాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిల్లల్ని చాలా ప్రెజర్ పెడుతున్నారు. దాని జతలో నేను లాస్ట్ టైము చెప్పిన ఏమీ మీరు చేసినా కూడా ప్రతిరోజు మన ఒక్క గంటేమో ధర్మం గురించి బిడ్డలు చెప్పిస్తేనే నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు సిచ్యువేషన్కి ఏమీ లేదు. అదే పరంగా ఇది రెండో గీతనా ఇప్పుడు రెండోసారి శివాజీ జయంతి చాలా విజృంభణగా చేస్తున్నారు. వీళ్ళతో నేను ఒక మాట ఇస్తున్నా, వచ్చే సంవత్సరానికి శివాజీని పల్మేరులో ప్రతిష్ఠించాలా, విగ్రహం నేను ఇస్తాను. మీరు జాగా వేసి పర్మిషన్ తీసుకుండా వచ్చే సంవత్సరానికి అది విగ్రహ ప్రతిష్టాపన జరగాల. ఆ విగ్రహాన్ని నేను మన పల్మేరుకి బహుమానంగా ఇస్తున్నాను. దాన్ని ప్రతిష్ఠించి వచ్చే సంవత్సరం ఆ విగ్రహం ర్యాలీ చేసి దాన్ని ప్రతిష్ఠించాలని అందరినీ వేడుకుంటున్నాను. హిందువులపై హిందుత్వానికి ఇంత గౌరవం ఇచ్చి ఛత్రపతి శివాజీ విగ్రహం మీరు తాతగా తయారైన దానికి నేను ఆకుల గజేంద్ర మాటిస్తున్నాడు. ఖచ్చితంగా వచ్చే జయంతికి నేను కూటమి గవర్నమెంట్తో మాట్లాడి మన మున్సిపల్ కమిషనర్ గారితో ఏమి మన ఎమ్మెల్యే గారు అమరన్నతో ఏమి నేను మాట్లాడి మంచి పలంనేరులో నడిబొట్లు స్థలం ఏర్పాటు చేస్తామనేసి కూడా మీ అందరి సమక్షంలో తమ్ముడు మీకు మాటిస్తున్నాను. నన్నే పిలిచి నాకు ఈ అవకాశం
మీరు రావాలా అట్లా కాదు ప్రోగ్రామ్ ఓకే జీలు బై కానీ ఇది ఎట్లా అంటే ఈరోజు శివాజీ గారి ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా హిందువులంతా ఏకమై రంగరంగ వైభవంగా ఈ ర్యాలీ మన మురుగేష్ ఆధ్వర్యంలో జరుగుతుండగా ఈ ర్యాలీ మధ్యలో మన పల్లంనేరు నియోజకవర్గం సంబంధించిన మైనార్టీ నాయకులు నా ప్రియమైన తమ్ముడు జీలు గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు హిందూ ధర్మానికి చేస్తున్న ఈ ర్యాలీకి వాళ్ళు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ బిస్కెట్లు ఇవంతా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పల్లంనేరు నియోజకవర్గంలో హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ అనేదానికి ఇదే ఒక పెద్ద నిదర్శనం అనేసి కూడా సగౌరవంగా తెలుస్తున్నా. ఇదే విధంగా పల్లంనేరు నియోజకవర్గంలో మేము హిందువులు ముస్లింస్ ఏ విధంగా అన్నదమ్ములుగా ఉన్నామో మన భారతదేశం అంతా కూడా ఇదే విధంగా ఉండవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ అదేవిధంగా మీ అందరి సమక్షంలో మైనార్టీ నాయకులైన మీ అందరికీ నేను మా హిందువుల తరపున మాటిస్తున్నా. మైనార్టీలకి ఏమి మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏమి జరిగినా మీ పక్కన వెనకాల కాకుండా పల్లంనేరు నియోజకవర్గంలో ఉండే హిందువులు మొత్తం మైనార్టీకి మద్దతుగా ఉంటామనేసి కూడా సగౌరవంగా తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ రాఘుల గణేశ్వర్. నా హిందూ బంధువులకి, నా భారతీయ హిందూ బంధువులకి ముందు నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ పనిలో నాకు తోడుగా అండగా నిలిచిన నా ముస్లిం సోదరులకి అస్సలాము అలైకుం. ఈరోజు ముఖ్యంగా మన మరాఠా యోధుడు, మన దేశ రాజు గర్వంగా చెప్పుకుంటాం, మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం, హీ ఈజ్ అవర్ కింగ్, ఆయన మాకు రాజు. ఎందుకంటే ఆయన మా భారతదేశంకి, మీ భారతదేశ పౌరుల కోసం తనదంటూ ఒక సైన్యం ఏర్పరచుకొని ఆ సైన్యంలో హిందువులే ముస్లింలను అందరూ చేర్చుకొని తను వెళ్ళి ఆ సమయంలో ఎవరైతే ఆ ప్రజలకి ఎవరైతే హింసిస్తా ఉన్నారో, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళపైన దండయాత్ర చేసి ఈ ప్రజల కోసం నిలబడిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ గారు. అటువంటి ఛత్రపతి శివాజీ గారి మన పల్లంనేరులో కూడా ఆయన పుట్టిన మహారాష్ట్ర, కానీ మన పల్లంనేరులో ఆయన పుట్టినరోజు సందర్భంగా వందలాది మంది మా హిందువులు సోదరులు ఒక ర్యాలీగా వస్తూ ఉంటే మేము నిలబడి చూడటం ఏమాత్రం న్యాయమో అది మీరే చెప్పండి. ఒక సాటి భారతీయుడుగా నేను ఉండొచ్చు, నేను ర్యాలీలో రాకపోవచ్చు, ఎందుకంటే మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మా ఇస్లాంలో. ఏమంటే పట్టం లేదు, మీకు ఉంది, కానీ అయినా కానీ మీరు ఏ భారతదేశంలో దేవుడు మీకు పుట్టించినాడో అదే భారత మట్టితోనే నాకు కూడా పుట్టించింది. నా అన్న తమ్ముడు రోడ్లో వస్తా ఉంటే నేను నిలబడి చూసుకుంటే ఎందుకు రే బతకల్లా అనేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా మీ అందరికీ ఒక మాట నేను చెప్తా ఉండా, మేము మా ఇస్లాంలో అల్లా మాకు, మేము అల్లా అనేది మేము పిలుస్తాం, మీరు ఈశ్వర్ అంటారు, ఇంకో పరమేశ్వర్ అంటారు, విధాల పేర్లతో పిలుచుకుంటాం. కానీ మాకు
ఒకటి మాకు గైడెన్స్ అయినా గైడ్ లైన్ అయినా ఎవరైనా చేసిండారంటే ఆ కాలం నుంచి కూడా మా మొహమ్మద్ ప్రవక్త గారు మాకు చేసిండారు. మా మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన ఒక్క మాట మాత్రం ఖండిగా ఏం చెప్పిండారంటే, అయ్యా ఒకటి నువ్వు నమాజ్ చదవకపోయినా నువ్వు నావోడే, నువ్వు మక్కాకి పోకపోయినా నువ్వు మావోడే, నువ్వు జకాత్ ఈకపోయినా నువ్వు నావోడే, నువ్వు కుర్బానీ ఈకపోయినా నువ్వు నావోడే, కానీ ద్రోహం అయితే మాత్రం చేస్తే మాత్రం నువ్వు నావోడు కాదు. అది ద్రోహం అంటే ఎట్లా ద్రోహం? ఒట్టి మట్టికో, ఇది డబ్బుకో, నేలకో, వ్యాపారానికోనే కాదు. ఏ మట్టిలో అయితే దేవుడు నీకు సృష్టిస్తాడో, ఏ లోకంలో దీంతో అయితే నువ్వు పుట్టించగలుగుతావో, ఏ తల్లి కడుపున నువ్వు పుట్టావంటే భారతదేశం కూడా నా తల్లే, ఆ తల్లిని ద్రోహం చేస్తే కూడా నువ్వు నా వాడు కాదు అనేసి మాత్రం ఆయన పక్కాగా చెప్పేశారు. ఇప్పుడు అటువంటి సమయంలో మేము ఫాలో చేసేది మా ప్రవక్త గారికి. ఆ సమయంలో మేమేమరా అంటే, మేము పుట్టిండేది ఈ మట్టిలోనే, బతికేది ఈ మట్టిలోనే, సచ్చినా లోపలికి మరి ఈ మట్టిలోనే కలిసిపోయేది. అందుకోసం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ భగవంతుని దయతో మొట్టమొదటి మా తమ్ముడు, మా సోదరుడు, ఈ యొక్క ప్రెసిడెంట్ అయిన మన మురుగేష్కి, అలాగే మా అందరి యావత్ హిందూ సోదరులకి మీరు వచ్చి ఈడ 10 నిమిషాలు మీ సమయం కేటాయించి ఈడ నిలబడి ఏదో మా వంతు అంత ఒక నీళ్ళు ఇస్తే కూడా మీరు సంతోషంగా తీసుకునేసి మీరు ఇది చేసిన దానికి మీకు అందరికీ మా యావత్ ముస్లిం సోదరులకి ముఖ్యంగా నిన్న సాయంకాలం ఒక్క మాట చెప్తానే, నా సోదరులందరూ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందరికి వచ్చి మేము కూడా ఉంటామన్నా, మేము కూడా వాళ్ళు వస్తూ ఉంటారు మా అన్న తమ్ములే కదన్నా అనేసి ఈరోజు అందరూ ఒక్క పొద్దులో ఉండి మధ్యాహ్నం నుంచి, నా పెదాలు మీకు చెప్తా ఉంటాయి, మధ్యాహ్నం నుంచి ఎండలో కాసుకొని మీకోసం కాసుకోండి వాళ్ళు చేసిన దానికి మీకు అందరికీ నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా పోలీస్ వారికి కూడా, మా పలంనేరు పోలీస్ వారికి కూడా నేను మన మీడియా వాళ్ళు, ఇంకా ఈ భారతదేశం 4th పిల్లరే, 4వ పిల్లరే ఈ మీడియానే. ఈరోజు ఈ కలయిక 15-16 గంటల్లో ఇది అయిపోయింది, కానీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఇది ఎవరి వల్ల బతికి ఉంటుందంటే అది మీ మీడియా వల్లనే బతికి ఉంటుంది, మీ వల్లనే బతికి ఉంటుంది. దీనికి ఇది న్యాయం చేయడం అందరికీ ఇంకోటి ఏమంటే నాకు సదా అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషం. శివాజీ, మీకు విషయం చెప్పాలండి, అప్పట్లో శివాజీ మహారాజ్ గారికి ప్రధాన అనుచరులు ముస్లిమ్స్. ఆయన కారాగారం, యుద్ధ సామాగ్రి ఉంటుంది కదా, ఆ కారాగారంలో కూడా ప్రధాన కాపలాదారుడు, దాన్ని అందరికీ పంచి అవ్వడం ముస్లిం. ఆ శివాజీ మహారాజ్ వెనుక ముస్లిమ్స్ చాలా మంది పనిచేస్తారు. ఆయన సీక్రెట్ గూఢచారులు కూడా ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. అంతటి పవిత్రమైన బంధం గల దేశం మనది. నాకు ఫోన్ చేస్తే మా జీలుబాయి రిమార్క్ చేయాలన్నారు. నాకు చాలా ఆనందమైంది. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఈయన ఫోన్ చేయడంతో నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే ఈ పలమనేరు భారతదేశంలోనే అత్యున్నతమైన, ఆనందకరమైన, అందరినీ కలుపుకొని పోయే మంచి మనసున్న పలమనేరు ఇది. అలాగే మన హిందువులు ఒకటి ఉందండి, మసీద్ అయినా ఏడైనా సరే పోత ఇట్లా మొక్కుంటాం. మనకు దైవం ఏదైనా ఒకటే, పోత ఇట్లా మొక్కుంటాం. నేను మనకు ఇలాంటి సహకారం అందించిన ప్రతి ముస్లిం సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భౌతిక మురుగేష్, జై శ్రీరామ్. మన